అత్తింట్లో అద్దె మొగుడు కమ్మలకడ చిల్లి కమ్మలకడ చిల్లి అత్తింట్లో అద్దె మొగుడు కమ్మలకడ చిల్లి కమ్మలకడ చిల్లి చిల్లి గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదినా. అద్భుతమైన కలగట్టున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కానొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏం ఇంటర్వ్యూ వదినా? ఏదో ఇంటర్వ్యూ పోతే పని. సమ్మలక్కడి చెల్లి, ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. ఎనిమిది దాటుతున్నా ఇంకా నిద్రపోతున్నారా? లాండి. కంగారు పడకే భార్యామణి, అలా ఇక్కడ ఉంది. కుంభకరణ్లా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? లాండి. ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లోకి పెరిగిపోతుంది. లేదు, త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏంటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్ము వస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్డు తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవడంటామేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంపాదించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా,
ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పడదా పగలగొడతా జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయనా, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. ఈ రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 14. ప్రారంభంలో కొన్ని చికాకులున్నా చివరికి అనుకున్నది సాధించగలుగుతారు. ఏవే కోడలు మహారాణి, ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే? మీ బాబు చేస్తాడా? తీసుకెళ్లి శుభ్రం చేసి పట్టరా. అలాగే అగ్గి పెట్టి తెచ్చి చావు. అలాగే అత్తయ్య. అందరికి డబ్బున్న కోడలు వస్తారు, మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీనుకొచ్చి పడింది. గోపి, ఏమోదినా? కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇలా వెళ్తే ఎవరయ్యా ఉద్యోగం ఇస్తారు? సామ్మలక్కడి చెల్లి, ఏం చేయమంటావు వదినా? నాకున్నయ్యే 2 షర్ట్లు, ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది. ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది, ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది. వస్తా. సరే ఉండు. నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది వదినా. ఇప్పుడే వస్తానంటుంటే. ఏమండి, ఏమిటి? పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. మీ షర్ట్ ఒకటి ఇవ్వండి. బట్టలు నా కోసం కుట్టించుకున్నా వాడి కోసం కుట్టించాను. అయినా షర్ట్ కావలిస్తే వాడు అడగొచ్చు కదా, మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి? లేదండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఆ ఇస్తాను. పాపు సోదాపి ఆ బీరువాళ్ళని తీసుకెళ్ళు. ఉమ్. ఏమమ్మా వదనమ్మా, ఇక్కడున్నావా? అవతల నాన్న అగ్గిపెట్టి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాళ్ళ చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావు తల్లి. లేదు, గోపికి షర్ట్ ఇద్దామని. గోపికి షర్ట్ నేయిస్తాను గాని త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు. ఆ, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. కర్మ. ఇదిగో నా తమ్ముడు, ఈ షర్ట్ వేసుకెళ్ళు. వెళ్తానులే, నువ్వు దయచేయి. వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా? అబ్బా, మా అక్క ఆడదు కాదండి, ఆడదాని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు. ఎప్పుడు పెళ్తుందో ఎవరికే తెలియదు. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పు పగలు కొట్టేశావు కదే పాపిస్తుదానా. కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావే. ఎదురుగా ఉన్న కప్పు కనబడ్డం లేదు నీకు? నిన్ను 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 దానికి సోదరు పెట్టిన లాభం లేదే. ఛీ, ఛీ, ఛీ. ఏం కొంపరా నాయన, తల్లి తాటకి కూతురు సూర్పణక, తండ్రి దత్తమ్మ నాలా. ఏమిటి నా మొహం చూస్తానా నిలబడ్డావు? ఏ బ్రహ్మోహం దానా, ఇదంతా శుభ్రం చేసి చావు. ముందు తీసి తగలడు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఓ అయిన దానికి కాని దానికి వదిలి మీద చేయి చేసుకుంటావు. నార్మల్, నీ బండి నువ్వు చూసుకోరా. పెద్ద మొనగాడు చెప్పొచ్చాడు, సన్నాసి వెధవ. వీడిని ఎవతి చేసుకుంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. కరెక్ట్ అన్న. ఆ. పెళ్ళానికి చెవులు, తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ. రై, నీ వాగుడు ఆపుతావా లేదా? సామ్మలక్కడి చెల్లి ఊరుకున్నానా, వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది? హే? నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 5 కొట్టు. ఏమిటి కొట్టేది? రూపాయలు. నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా? రూపాయలు చెట్లకు మొలిచేటట్టయితే నిన్నెందుకు అడుగుతానన్నా? చెట్టకు ఊపు ఊపి రాళ్ళనివన్నీ జేబులో పెట్టుకుపోయినవాడిని కాదు, జోకు లేకుండా ఇవ్వనన్నా. 5 రూపాయలు కాదు, 5 పైసలు కూడా లేవు. అంతేనా? అంతే. ఇదిగో, ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు, గుర్తుంచుకోండి. సమ్మలక్కడి జిల్లి 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు, వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి. ఏం మనుషులరా బాబు, నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు 5 రూపాయల కమిషన్ కొట్టేసి ఉండేవాడిని. ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? 5, 10, 15, 20, 30, 40. కొట్టేస్తా, కొట్టేసి 5 రూపాయలు గోపికి ఇచ్చేస్తా. తాళం వేసిన గుళ్ళెము మరిచిను. గోపి, ఏంటదినా? ఇదిగో 5 రూపాయలు. ఇంటర్వ్యూకి వెళ్ళు. 5 రూపాయలు, 5 రూపీస్. జిందాబాద్ వదినా. థ్యాంక్ యూ వదినా, వస్తా. ఇదిగో బిస్నారు ముఠ, 5 రూపాయలు దొరికాయి. తమ్మలక్కడి చెల్లి. ఆగవే మహారాణి, ఆ, నీకు ఆ 5 రూపాయలు ఎవరిచ్చారే? నా దగ్గరుంటే ఇచ్చాను అత్తయ్య. ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నావన్నమాట.
దొంగతనం చేసి పైగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చానని అబద్ధాలు ఆడతావా హ, అందుకేనా ఆ గోపిగాడు వదినా వదినా అంటూ నీకు అంత గౌరవం ఇస్తున్నాడు. నీ మొహం మండ నిన్ను. సిస్టర్ కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడిది? అమ్మ బాబోయ్, వచ్చింది రాడబాబు. ఏమిటి? ఆహా, ఏం లేదు. చెప్పండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటి ఆ దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద ఆ? చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి బట్టలు మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? ఉమ్. తాళం వేసేనే. తాళం వేసావు, గొళ్ళెం మరిచావు. ఆ? ఆగండి, మిమ్మల్ని. నా వెంట పడక. నా వెంట పడితే నీకే నష్టం. మిమ్మల్ని? ఇదిగో నా వెంట పడితే మిమ్మల్ని? తుమ్ముద్దా. ఆ, అమ్మో. ఏమిటే అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు? తుమ్మవయ్యా, తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేస్తుంది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వేవాడవయ్యా? నేను వెళ్ళను, తుమ్ము. ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది, వెళ్ళిపోండి. ఆ, అమ్మో, వెళ్ళమ్మా. ఆయన తుమ్ముతానంటే నీకు తెలీదు. అదేమిటే, అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు? మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది, అంతే కదా? అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు. అదిగో వచ్చేస్తుంది, ఇంకా ఆపడం నా వల్ల కాదు. అమ్మో, వెళ్ళిపోవే. ఆయన తుమ్మితే మన చీరలు ఊడిపోతాయి. వెళ్ళిపోవే. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయి. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు, ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. దా. త్వరగా లోపలికి పదండి. నీతో ఏదో అందామనిపిస్తోంది.